ఉచిత ఇసుక విధానం అని చెప్పి లారీ ఇసుకకు 11,000 రూపాయలు అమ్ముకుంటున్నారని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆరోపించారు. నియోజకవర్గ పరిధిలోని రావులపాలెం మండలం రావులపాడు వద్ద ఉన్న ఇసుక స్టాక్ పాయింట్ దగ్గర ఆయన పార్టీ శ్రేణులతో కలిసి ఆందోళన చేపట్టారు. ఉచితం పేరుతో అక్రమ వసూలు చేస్తున్నారని చిర్ల ధ్వజమెత్తారు. ముందు వచ్చిన వారికి ముందుగా ఇసుక ఎగుమతి చేయాలని కలెక్టర్ ఆదేశాలు ఉన్నా టీడీపీ నాయకులు చెప్పిన వారికి ఎగుమతులు జరుగుతున్నాయని మండిపడ్డారు. సామాన్యులకు వైసీపీ సానుభూతి పరులకు ఇసుక అందటం లేదని ఆరోపించారు. ఆయన నియోజకవర్గ ప్రజలకు కూడా ఈ వర్షాకాల కష్టకాల సమయంలో ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ రీచ్ లో ఎస్పెషల్ గా ఈ స్టాక్ పాయింట్ లో కేవలం కొంతమందికి మాత్రమే కొత్తపేట నియోజకవర్గం వాళ్ళు ఎవరికి కూడా ఇక్కడ ఇసుక లోడ్ చేయకుండా కేవలం విశాఖపట్నం లేదా ఉన్నటువంటి మరి విజయవాడ మేము పట్టుకెళ్తున్నాం అనే విధంగా మరి వాళ్ళు ఇక్కడ నుంచి ఇసుక అంతా కూడా మరి దోచేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దీని మీద ఏదైతే కొంతమంది లారీ ఓనర్లతో మాట్లాడడం మీరు కూడా విన్నారు. ఎవరైనా సామాన్యులు చంద్రబాబు నాయుడు గారు మాట నమ్మి ఇసుక ఉచితంగా దొరుకుతుంది కదా అని ఇక్కడికి వస్తుంటే వారి దగ్గర 11,000 రూపాయలు కలెక్ట్ చేసి అప్పుడు లోపల పంపించే కార్యక్రమం చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే మరి మేము అడుగుతున్నాం, గతంలో చంద్రబాబు నాయుడు గారు మరి సెల్ఫీ ఫోటోలు తీసుకున్నారు, తప్పలేదు. గోదావరి వరదలు వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని గత ప్రభుత్వం నిల్వ చేసిన ఇసుకను స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వర్గీయులు దోచుకుంటున్నారని జగ్గిరెడ్డి విమర్శించారు. గతంలో ఈ నిల్వల వద్ద సెల్ఫీలు తీసుకుని అక్రమాలు జరిగాయని ఆరోపించిన చంద్రబాబు ఎమ్మెల్యే సత్యానందరావు ఇప్పుడు జరుగుతున్న అక్రమాలకు సెల్ఫీలు దిగాలని జగ్గిరెడ్డి హితవు పలికారు. ఈ సందర్భంగా వైసీపీకి చెందిన ఒక లారీ డ్రైవర్ను పోలీసులు కొట్టాడని చెప్పడంతో జగ్గిరెడ్డి పోలీసులను నిలదీశారు. ఈ సమయంలో టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు టీడీపీ నాయకులు ఈ వైఖరి మార్చుకోవాలని, లేని పక్షంలో ఇక్కడే రిలే దీక్షలు చేసి ఉచిత ఇసుక సక్రమంగా అందేలా పోరాటం చేస్తారని జగ్గిరెడ్డి హెచ్చరించారు. రిలేజెక్షన్ పెట్టి వైఎస్ఆర్ ఉన్నటువంటి లేదా కొత్తపేట నియోజకవర్గం వాళ్ళకి రావడానికి కారణం ఏంటంటే ఇతను వైఎస్ఆర్ సానుభూతిపడు లేదా ఇతను మన పార్టీ చేయలేదు కాబట్టి లోడ్ చేసేటువంటి అన్లోడ్ చేయండి, తప్పు కదా. ఇది మామూలు ఇచ్చొచ్చినా కూడా అదే రకమైన పరిస్థితి చేస్తున్నారు. నిబంధనలో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కేసు ఇవ్వాలి. మరి ఎవరు ముందు లారీ వస్తే అలాగే లోపలికి వచ్చే పరిస్థితుంటే 3-5 రోజులు లారీ కట్టే పెట్టి పక్కన ఉన్న పెట్రోల్ బంకులలో లేదా పక్కన ఉన్న కాకినాడ